టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ తెలంగాణ మీద దాడి. జూన్ 2వ తేదీన పవన్ కళ్యాణ్ నవనిర్మాణ సభ అని పెడతా అనుకున్నారు. ఆయన సమైక్యాంధ్ర సభ పెడదాం అనుకున్నారు. ఇక్కడ కాదు కదా, తెలంగాణ నవనిర్మాణం అన్నారు, తెలంగాణ కొత్త నిర్మాణం అన్నారు, సామాజిక తెలంగాణ అన్నారు, లేకపోతే తెలంగాణ బంగారు తెలంగాణ అన్నారు, నవనిర్మాణం అని చెప్పారు. దానికి సభ ఎందుకు నిరాకరించాలి కాంగ్రెస్ ప్రభుత్వం? ఎందుకంటే అప్పుడు రేవంత్ రెడ్డి అంతకుముందే ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించారు, దాన్ని డిఫెండ్ చేసుకున్నారు. ఎన్టీఆర్, ఇందిరమ్మ, అంబేద్కర్ ముగ్గురు గొప్పవాళ్ళు అన్నారు. అన్నప్పుడు ఆయనకు సొంత పార్టీలో వచ్చింది, ఇక్కడ నుంచి కూడా వచ్చింది. ఎన్టీఆర్ విగ్రహం ఎందుకు, ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి కదా, ఎందుకు పెట్టడం అని. సో దాన్ని కప్పుపుచ్చుకునేందుకు రేవంత్ రెడ్డి సభకు నిరాకరిస్తే కనుక ఓకే దాన్ని బ్యాలెన్స్ చేసినట్టు అవుతుందని ఆయన అనుకున్నారు. అనౌన్స్ చేసినట్టు చేసి అటు ఎన్టీఆర్ సపోర్ట్ చేశారు, ఇటు పొన్నం ప్రభాకర్ తర్వాత మిగతా మినిస్టర్స్ను వాళ్ళని తిట్టమని, పవన్ కళ్యాణ్ తిట్టమని బ్యాలెన్స్ చేసినట్టయింది. అంటే ఎన్టీఆర్ విగ్రహాన్ని అది చేసినందుకు సీమాంధ్రల ఓట్లు, ఇటు తిడితే కనుక తెలంగాణ ఓట్లను ఆయన బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేశారు. సో అల్టిమేట్గా దీనిలో ఎవరికి వాళ్ళు మా ప్రయోజనం ఏందని చూసుకున్నారు తప్ప దీన్ని రిపర్కేషన్స్ ఏంది అని ఆలోచించలే. 12 సంవత్సరాల తర్వాత కూడా పవన్ కళ్యాణ్ వస్తే తెలంగాణ వాద అస్తిత్వం దెబ్బతింటుంది అంటే అంత వీక్గా ఉందా తెలంగాణ వాదం? తెలంగాణ అస్తిత్వం అంత వీక్గా ఉందా? అంత బలహీనంగా ఉందా?